విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఎవరు మొన్న ఒక పుల్లమ్మ అని ఒక ఆవిడ వచ్చింది. పుల్లమ్మ మీ అక్కేనా? చచ్చిపోయిందా బతికిందా? పుల్లమ్మ చచ్చిపోయేది కదా, ఇక్కడికి రాకపోతే బతికేదా? బాగోలేదని హాస్పిటల్ కాడ నుంచి కూడా బాగోలేదని చెప్పారు మాకు. అన్నం తినలేదు, అన్నమే అసలు తినేది కాదు, అన్నం తినలేదు. ఈ పళ్ళు చూసావు ఆవిడ? పళ్ళు కూడా ఏమైంది? చీము వస్తుంది కదా, చీమను ఇంత వాపుండి చీమ వచ్చేది మా అక్కకి కదా. అసలు అన్నం కూడా నేనే ప్రార్థన చేశాను మీ అక్కకే. పర్లేదు, మా అక్కకి బాగానే ఉంది. బాగుంది, చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అక్కయ్య వాళ్ళే ఆ పుల్లమ్మని మీరే కదా తెచ్చింది. అవునయ్యా. ఈ చిగుళ్ళ మీద ఇంత మందన్న పళ్ళుకి ఉన్నాయి, చీము కారిపోతుంది. నిజమే. అమ్మాయికి సగరు ఉంది, పిప్పన్లు 3 పిప్పన్లు బీకిచ్చారు. 3 బీకిచ్చారా? 3 బీకిచ్చారు పిప్పన్లు. బాగా నెల నుంచి ఏం భోజనం తినట్లేదు, నెల నుంచి భోజనం చేయట్లేదు. మన ఛానల్ చూసి ఇక నేను అయ్యగారు ఆ డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నారు? పళ్ళు చీము కారుతుంటే ఏమన్నారు? మొత్తం తీసేయాలి, లైన్ మొత్తం పైన మొత్తం తీసేయాలి, పైన పళ్ళు అన్ని కూడా తీసేయాలన్నారు. ఎంత బాధతో తీసుకొచ్చిందంటే ఈమె బ్రతుకుతుందని మాకు నమ్మకం లేదయ్యా, ఏడుస్తుంది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, చీము కారిపోతుంది, తింటలేదయ్యా. మొత్తం ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయి ఆమెకి? మొత్తం రోగాలు, కీళ్ళ జబ్బు. అది ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. కీళ్ళు కూడా నడవటానికి లేదన్నట్టు కాళ్ళు. ఆ మనిషి 16-18 సంవత్సరాలుగా చేతులు కాళ్ళు తిరిగిపోయి ఆహారం తినకుండా పళ్ళన్నీ కూడా కదిలిపోయి చీము కారిపోతుంటే కారిపోతుంది చీమి. ఎట్లా పట్టుకొచ్చారు మొత్తం ఆ 7గురు పట్టుకొచ్చారు ఆవిడ్ని. ఏ పట్టుకొస్తే ఆవిడ పడిపోతుంది అంతే. ఇలా తీసుకొచ్చుతుంటే ఆ చీర కూడా పట్టుకోలేకపోతుంది ఆవిడ చేతులతోటి. అలాంటి మనిషిని ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఇక్కడ భోజనం చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు తింటుందా లేదా? తింటుంది. ఆమె లోపల ఉన్న చెడంతా రావటానికి నేను ప్రార్థన చేశా వాంతుల రూపంలో. ఇప్పటికి 2-3 వారాలు అయినట్టుంది, వస్తానే ఉంటుంది. అది అయిపోయే వరకు వస్తానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ భూ ప్రపంచంలో నేను ఒక మాట అంటున్నా, ఎవరికి ఇవ్వలేని అంత గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చారు. ఇంత బక్కగానే ఉంటారు చూడటానికి, కానీ బకెట్లు కక్కుతున్నారు ప్రార్థన చేస్తే. హాస్పిటల్కి మనకి తేడా ఏంటంటే హాస్పిటల్ కూడా తీస్తారు, కఫం తీస్తారు, మళ్ళీ ఫామ్ అయిపోద్ది మొక్క రోజులోనే. నేను ప్రార్థన చేశాక ఉన్నదంతా బయటకు వస్తానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా కూడా, ఒక 2 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఇంకొక వారం వచ్చు, నెల అవ్వచ్చు, అది కారుతానే ఉంటుంది. అదంతా వచ్చాక ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఆకలి మీద ఉండి శక్తి బలం ఉండి అన్ని అవయవాలు క్రొత్తవి వచ్చేస్తాయన్నట. నూతనమైన అవయవాలు ఇచ్చేస్తారు. అన్ని అవయవాలు, 1 కాదు 2 కాదు, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, పేగులు కూడా ఫ్రెష్ అయిపోతాయి. చప్పుడు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అద్భుతాలు, సూచక్రియలు అంటారు వీటిని. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వాళ్ళు దెయ్యాలు. మన దగ్గర దెయ్యాలతో మాటలు ఉండవు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
ఆమేన్. ఎవరు? రాధమ్మ, మల్లయ్య, కోనేటిపురం, కలవకుర్తి. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత క్యాన్సర్తో వచ్చారు. నడుము నొప్పి, ఆయాసం తగ్గింది. ఎవరు? మీరేనా? రండి, ఇక్కడికి రండి. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పైకి రా. ఏం చేస్తావు? మాకు కిరాణా షాప్ ఉంది, చిన్నది కిరాణా షాపా? ఎక్కడ ఉంటారు? కల్లగుడి దగ్గర ఉంగూరు మండలం. పోయిన వారం వచ్చినట్టు ఉన్నారు కదా. ఇంకా 6 వారాలు రావటి మేము. మామూలుగా మీరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇవాళ సాక్ష్యం ఎట్టకు వచ్చారా? ఓకే. ఇప్పుడు ఏంటి మీ భార్యకి ఏమైంది అసలు? మా భార్యకు ఇక్కడ గర్భసంచి కింద కురుపులు అయినాయి. హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్పారు. హాస్పిటల్కి పోతే క్యాన్సర్ అని చెప్తే ఏ హాస్పిటల్ పోయావు? బసవతారకు పోతే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి సంచులు వేయాలని చెప్పి, బ్యాగులు వేయాలని చెప్పి. ఏది? మోక్షన్కి? మోషన్ కోటి, టాయిలెట్ కోట, 2 వేయాలన్నారు. 2 బ్యాగులు అన్నారు. ఇది భస్మ తారకులు. ఓకే. 2 వేయాలంటే సరే అని నాకు హాస్పిటల్ పంపించి ఇక్కడ వచ్చినాక ఆ రోజు అన్నం తినపోయి ఏం తినకుండా ఉంది మనిషి. అంతకుముందు నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ 12,000 కట్టినాక నుంచి మంచిగానే అయింది. ఆయాసం తగ్గింది, అంతా బాగానే ఉంది, జరిగింది, తింటుంది. మొన్న వారాక మీద పోయిన వారం ఎండు పట్ట కూస్తుందంటే ఇక్కడికి వస్తే నువ్వు మంచిగా చేసినావు, తగ్గింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. తగ్గింది. ఓకే. ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రార్థనకి రాకపోతే పరిస్థితి ఏంటి? రాకపోతే ఆపరేషన్ చేయదు, సంచులు వేసుకోవాల్సిందే. సంచులు వేసేది. చూడండి, దయచేసి గమనించండి. మీ భార్యని ఏమన్నా ఇలా పట్టుకుని ముట్టుకుని ఏమన్నా చేసామా? ఏం చేయలేదు. మీ భార్య నెత్తిమే చేసామా? పొట్టమే చేసామా? అంటే అంతకుముందు మోక్షం రాకపోయేదా? మోసం సరిగా రాపోయేది, కడుపు. ఇప్పుడైతే మోక్షం పోతుందా ఫ్రీగా? అమ్మ నీ పేరేంటి? యాదమ్మ. ఇప్పుడు నీ ఆరోగ్యం ఇక్కడ వచ్చాక ఎట్లుందమ్మా? నీకు అక్కడ బ్యాగులు ఎత్తన్నారు, టాయిలెట్ రావట్లేదు, మోసం రావట్లేదు, బ్యాగులు ఎత్తన్నారుగా. అది కోపించుకుంటాం మంచిదా? ఇక్కడికి వచ్చాక మంచిగా అయిందా? ఇలా మంచిగా అయింది కానీ రావాలని వస్తున్నావు. మంచిగా ఉంది కానీ రావాలని వస్తున్నా. తిండి తింటలేదా? ఏంది? తింటూనే ఉండే. ఇప్పుడు ఈడికి వచ్చిన కాడ నుంచి ఇది రావట్లేదు కదా అప్పుడు, అందుకే కదా బ్యాగ్ వేస్తాను అన్నారు. మరి ఇప్పుడు ఇది రావట్లేదా? వస్తుంది. క్యాన్సర్ ఉందని చెప్పి, గెడ్డ ఉందని చెప్పి మోక్షన్కి ఒక పైప్ వేస్తాము, అదే ప్యాకెట్. చూస్తున్నాం ఎంతోమంది 2 ప్యాకెట్లు వేసుకుని వస్తున్నారు. ఒక టాయిలెట్ రావట్లేదు, లేదంటే వచ్చినా ఎక్కువ వస్తుంది, లేదంటే అస్సలు రాదు. దానికి ఒక ప్యాకెట్, దీనికి ఒక ప్యాకెట్ వేసుకుంటే 2 ప్యాకెట్లు పట్టుకుని నడవాలా, లోపల పెట్టుకోవాలా. ఇక 2 వేసుకుని అమ్మా అంటూ ఉండాలా. ఆయాసం, దమ్ము వస్తుంది. నీకు అది వస్తుందా దమ్ము, ఆయాసం? అంతకుముందు ఉండేదా? ఉంది కదా. ఇన్ని తగ్గించేసాము ఆవిడకి. ఎందుకంటే ఒక బాధ అండి, మోక్షం కాసేపు రాకపోతే కొట్టుకుని సత్తాం. ఆమె ఆ ఫీల్ ఏమైనా ఉందా ఆవిడలో? ఈ టాయిలెట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లమే, తక్కువ వచ్చిన ప్రాబ్లమే. ఆ క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు భస్మ తరకులు ఏముందండి, వెళితే వాళ్ళు ఏదోటి చెప్పి బ్యాగులు పెట్టేస్తున్నారండి. ఎంతమందిని తప్పిస్తున్నాం ఇక్కడ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమందిని తప్పిస్తున్నాం. అసలు అది ఎంత బాధ తెలుసా? ఆ బ్యాగ్ తీసుకుంటే అది కొన్నాళ్ళకి, కొద్ది రోజులకి మళ్ళీ పూడిపోద్ది. ప్యాకెట్లు మార్చాలి. ఎన్ని డబ్బులు ఖర్చు అయితే తెలుసా నీకు? ఎంతైతే అసలు అది ఎంతైతే తెలుసు? నెల కాదు, మధ్యలోనే మార్చుకోవాలి. బ్యాగులు కొనుక్కురావాలా, ట్యూపులు కొనుక్కురావాలా. తప్పించావు, వాడికి ఏం తెలవట్లే. నీకున్న బాధ కూడా కనపడతలే ముఖంలో. ఆ బ్యాగులు తప్పించా, ఆ బాధలు తప్పించిన ఇది వస్తుందని చెప్పి తినరు. తినకపోతే దానికి తోడు ఆయాసం కూడా ఉంది. చప్పలు కొట్టింది గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్.
సరే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మన యొక్క నిరాశ, మన యొక్క బలహీనతలు, మనమేంటి దేవుడేంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎహెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయంలో నుంచి ఈ 10వ వచనం చదవండి. ఆయన ఆజ్ఞాపించినట్లు నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యమ కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను. ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా అండి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని నాశనమైపోతుమని అనుకొనుచున్నారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా కృపగలవాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. చాలా కృపగలవాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనములో వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటే, వారు మన ఎముకలు ఎండిపోయేను. ఎముకలు ఎండిపోయేను. దయచేసి గమనించండి. మన ఎముకలు ఎండిపోయాయి అని చెప్తూ ఉన్నారు. ఎముకలు ఎండిపోయాయి. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా, నేను చెప్పబోతున్న ఈ మాటలన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించిన. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన విషయాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలు. చాలామంది ఒకప్పుడు చాలా విశ్వాసంగా ఉంటారు, మళ్ళా తర్వాత అన్ని విషయాల్లో చల్లారిపోయినటువంటి వారుగా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా చల్లారిపోయిన వారుగా ఉంటారు. కొంతమంది గమనించండి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎంతో మంచిగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు, అన్నిటికీ దేవుడు, అంతా దేవుడు అన్నట్టుగా ఉంటారు. కొంతకాలానికి చల్లారిపోతారు, అన్ని విషయాల్లో చల్లబడిపోతూ ఉంటారు. దానిని ఎండిపోయిన స్థితి అంటారు. ఎండిపోయిన స్థితి. ఒక పాట ఉంది, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. అందరనండి మాట, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచే. అంటే నేను ఎండిపోయాను, నా పరిస్థితులు బాగోలేదు, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా ఆధ్యాత్మిక జీవితం సరిగా లేదు. ప్రియులారా, ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి. నిజంగా ఇది ఎంతమంది అనుభవాల్లో ఉందో. వాక్యం చదవకపోయినా, ప్రార్థనలో చక్కగా నిలకడగా లేకపోయినా, ఆధ్యాత్మికటువంటి కూడుకులలో కలుసుకోకపోయినా, ఆత్మీయ విషయాలు లో సరిగా ఉండకపోయినా, వాళ్ళు ఎండిపోయినటువంటి వారితో సమానం. ఒక చెట్టుని మనం చూస్తాం, ఆ చెట్టుకు నీరు లేకపోయింది అనుకోండి, అది ఎండిపోతూ ఉంటుంది, తర్వాత చనిపోతుంది. ఆ ఎండిపోతున్న స్థాయిలో మళ్ళీ మనం నీళ్ళు పోస్తాం, మళ్ళీ చిగురించి చక్కగా ఆకులు చక్కగా కనపడుతుంది. ప్రియులారా, ఆ చెట్టు ఎండిపోతున్నప్పుడు ఆ కొమ్మలు, ఆ ఆకులు, అదంతా చూడటానికి కూడా అంత మంచిగా అనిపించదు.
గమనించండి. అప్పుడు దాని చుట్టూ త్రవ్వులో ఉంటే దానికి వాటర్ వచ్చేటట్టుగా చూస్తే మరల ఉంటుంది. అది పచ్చగా ఉన్నప్పుడు ఆ చెట్టుని చూసినప్పుడు మనం ఇష్టపడతా ఉంటాం. ఆ చెట్టుని చూసినప్పుడు మనం సంతోషపడతాం. ఆ చెట్టుని చూసినప్పుడు దాని నీడకి వెళ్ళాలనిపిస్తుంది, దాని దగ్గర ఒక సెల్ఫీ ఫోటో దిగాలనిపిస్తుంది. అదే ఎండిపోయిన చెట్టు కాడికి వెళ్ళి ఎవడని ఫోటో దిగుతాడా? ఎక్కడ దిగడం. గమనించండి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసులు ఎప్పుడైతే కొన్ని విషయాలు వెనకంజ వేస్తూ ఉంటారో వాళ్ళని ఆ స్థితి ఆవరించేస్తుంది. దయచేసి గమనించండి. అప్పుడు మనం గ్రహించాలి. వీళ్ళు గ్రహించారు. మనము ఏమైపోయామన్నారు? ఎండిపోతిమి. ప్రియులరా గమనించండి, మనము ఎండిపోయాం, అయిపోయింది మన పని. నిజంగా నా అనుభవంలో నేను చెప్తున్నాను. నేను ఇలా ప్రార్థన చేయగానే అవతల వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, కలగాలంతే. హల్లెలూయా. ఏమైనా అక్కడ జరిగిందనుకో నాకు అర్థమైంది, నేను ఏమైనా తప్పు చేశానని వెనక్కి వెళతాను. నా ఆధ్యాత్మిక జీవితం, నా ప్రార్థన జీవితం, నా విశ్వాసం అన్నీ పరీక్ష చేసుకుంటాను. ఎక్కడ లోపం ఉందో గ్రహించి వెంటనే సరి చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సహజంగా మన జీవితాల్లో తప్పులు ఒప్పులు అనేవి జరుగుతాయి. కొంతమంది ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటులో నిలబడిపోతున్నారు, జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నారు, మనసుని మార్చుకోలేకపోతున్నారు. అలా మార్చుకోపోతే అది దినదినం పతనానికి గుర్తు. అది ఆధ్యాత్మిక పతనం, ఆధ్యాత్మిక దిగజారిపోవటం. వాక్యములో ఉన్నవాడు దేవుల్లో ఉన్నవాడని అర్థం. వాక్యములో ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు వీరులుగా ఉంటారు, శూరులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు. చప్పలు కొట్టి ప్రభుని మహింపడదాం. ఎండిపోయినటువంటి వారుగా ఉండరు. ఎండిపోయినటువంటి ఆ స్థితిని తిరిగి జీవింపచేయమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా ఒక పాపము నీకు సమీపించినప్పుడు అలా కృంగిపోకూడదు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ విషయాన్ని గ్రహించి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా పురుకొల్పుకోవాలి, దాన్ని తిరిగి పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనను గుర్తిస్తాడు. దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు ఆయన సహాయం చేయాలనుకుంటాడు. ఆ స్థితిని మనము తిరిగి చెప్తే ఆయన వాక్యంలో ఉంది, రక్షింప నేరకున్నట్లు నా చెయ్యి కొరచగా, విననేరకున్నట్లు నా చెవులు మందంగా. హల్లెలూయా చెప్దామా? రక్షించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వినే దేవుడు, రక్షించే దేవుడు, వెంటనే కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎండిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇశ్రాయేలులో ఉన్న గొప్పతనాన్ని బైబిల్లో మనం చూస్తాము. ఏంటంటే అనేక సమయాలు దేవుడి మీద తిరుగుబడ్డారు వాళ్ళు. అనేక సమయాలు, ఒకటిసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 100 కాదు, ఇంకెక్కువ. ఆయన వాళ్ళకి ఎలా సహాయంగా ఉన్నాడో చూస్తూ కూడా దేవుడు మూకేం చూసారు అని వాళ్ళు అంట. అందుకని ఐగుప్తు నుంచి ప్రయాణం 40 రోజుల్లో కాలినడక ప్రయాణం. ఇప్పుడు మనకు తెలుసు కదా, గూగుల్లో చూస్తే బైకులు వెళ్తున్నావా, నడుచుకుంటూ వెళ్తున్నావా, కారులో వెళ్తున్నావా, ఆటోలో వెళ్తావా అనేది ఉంటుంది. అది మనం టిక్ చేస్తే ఆ సమయం చెప్పేస్తుంది. ఇక్కడ నుంచి ఇన్ని గంటలకి వెళ్తాం, ఇంత టైంకి వెళ్తామని. ఆ టైంకి మనం వెళ్తామని చెప్తుంది, ఈ టైంకి నువ్వు వెళ్తావని. అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళు కానాను వెళ్ళాలి కదా, అది 40 రోజులు మాత్రమే ప్రయాణం. 40 రోజులు మాత్రమే. 40 రోజుల ప్రయాణం ఏమైపోయింది తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 4 కాదు, ఎంత? 40 సంవత్సరాలు. 40 రోజులు ఎక్కడా, 40 సంవత్సరాలు ఎక్కడా? చూడండి దేవుని బిడ్డలారా, చాలామందికి తెలీదు. కొంతమంది సనుక్కుంటా ఉంటారు.
ఆ మనిషి ఎప్పుడైతే సనుకుంటారో ఆ వ్యక్తితో మనం కలిసి పని చేయలేము. దయచేసి గమనించండి. ఆ సనుగుడు ఉన్న ఒక మనిషి మన ప్రక్కన ఉన్నాడు అనుకోండి, తప్ప ఓపెన్గా చెప్పేస్తే అక్కడితో అయిపోద్ది. సనుక్కుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం సంసారం కూడా చేయలేం. సనుగుడు ఉన్నవాడితో సంసారం చేయలేం, సనుగుడు ఉన్నవాడితో సహవాసం చేయలేం. సనుగుడు ఉన్నటువంటి వారితో చాలా కష్టం అండి, చాలా కష్టం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. భయం ఏమి లేదా? మరి ఎందుకు మరి సాక్షి మూతి నిన్న ఉన్న వాపు ఇప్పుడు ఉందా బాబు? నిన్న లేదయ్యా. అక్కడ మైక్ తీసి మరి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ఆవిడ భయపడుతుంది? రైస్లో చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నిన్న వీడియో నేను చూశాను, మీది నిన్న వీడియో చూశాను. ఇది చాలా పాప కనపడింది, ఇప్పుడు లేదు. చూడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ ఊరండి మీది? ఖమ్మమా? ప్రైజ్ లోడ్. ఒక మరి నిన్నటి దినాన్ని ఈ సిస్టర్ లాగా ఇంకొక ఆవిడైతే మొత్తం మూతి వంకరు ఉంది కదా, ఆవిడది మూతి వంకరు ఉండిపోయి నోటి మాట రాలేదు. పరిశుద్ధాత్ముడు ఒక్క నిమిషంలో ఆ మూతి మంచిగా అయిపోయి ఆహారం భోజనం చేసేసింది అప్పుడే ఇక్కడ. హల్లెలూయా. తర్వాత ఈ నిన్న ఇది చాలా వాపు ఉంది. బాబు ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు అమ్మ మంచిది. ఎంత వాపు ఉంది అది? నిన్నటి దినాన్ని చూపించు ఉంది కదా అది. మరి ఆమె సాక్ష్యము చూడండి. నేను వీడియోలో చూపిస్తాను. నేను రేపు వచ్చే వారం ఇప్పుడు వీడియోలో కూడా ఉంది. ఈ బుగ్గ ఇలా ఉబ్బి ఉంది. ఇప్పుడు దవడ దాదాపుగా అణిగిపోయింది. దవడ మీద లేదు, దవడ మీద లేదు. ఎక్కడుంది వాపు? ఇప్పుడు ఇంకెక్కడుంది? అది మెడ కిందకి కొంచెం ఉంది అంతే. ఎంత తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నీకు? చాలా అంటే ఒక 100లో ఎంత తగ్గినట్టు అనిపిస్తుంది? రూపాయలు అదే నేను అనేది. ఇప్పుడు నిన్న మూతి ఇట్లా ఉంది ఆవిడకి. మూతి అమ్మ మాట్లాడు. నిన్నంటే ఇప్పుడు అసలు ఎన్ని రోజులుగా ఈ బాధలు మీకు? 9 నెలలుగా. దయచేసి గమనించండి. అది ఏమన్నారా హాస్పిటల్కి వెళ్తే? అది నాలుగు క్యాన్సరు, నాలుక క్యాన్సర్ అంట ఆవిడకి. ఆమె నిన్నటి దినాన్ని ఈ మాత్రం మాట్లాడలే. ఇంట్లో నువ్వు ఆగమ్మా, మీ భర్త చెప్తాడు ఎట్లా ఉంటుంది ఇంట్లో పరిస్థితి, ఎట్లా బాధ, పోటు అవన్నీ ఉండయా? అన్నం తినకుంటే ఉంటుంది అయ్యారు. ఇప్పుడు ఎన్నాళ్ళుగా అన్నం తినట్లేదు? 5-6 రోజులు అవుతుంది. రాత్రి నిన్న మన తిన్నది అన్నం. రాత్రి అది తర్వాత చెప్తాం. ఇంటికాడ ఎన్ని రోజులుగా తినట్లేదా భోజనం? ఒక 5 రోజులు అవుతుంది అయ్యారు. అసలు తినట్లేదా? మరి ఏం తింటుంది? 5 పాలు, ఊళ్ళని నోడుతో. అమ్మ ఏమైతుంది? ఇబ్బంది అవుతుందా? బాగా నొప్పి వస్తుంది. నిన్నటి దినాన ఈ మెడకాడ నుండి బుగ్గ వరకు వాపు ఉందండి. ఆ బుగ్గ మీద ఉన్న వాపు దిగిపోయింది. మెడకాడ 20% కూడా లేదు నాకు తెలిసి. ఈయన అంటున్నాడు కానీ 10% ఎంత కొంచెం కనపడుతుంది అంతే. నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నార్మల్. హల్లెలూయా. మరి హాస్పిటల్కి వెళ్తే ఇది ఆపరేషన్ చేయాలి. ఏమని చెప్పారు? హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు? ముందు ఆపరేషన్ చేయాలని అడ్మిట్ చేసుకుంటారు. వారం నుంచి పోయి మళ్ళీ స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయడం, రేడియేషన్, కీమోలు పెట్టాలా అని 9 కీమోలు పెట్టారు. 9 పెట్టారు. 9 కీమోలు పెట్టినా ఏం మార్పు రాలేదు. చూడండి, అది నేను ఇక్కడికి రావాలని చెప్పేది ఇదే.
9 కాదండి, ఇంకో 10 అదే 20 పెట్టనండి, ఇంకొక 50 పెట్టినా ఈ మనిషి బతుకింతే ఉంటుంది. ఇక్కడ నిన్నటి దినాన ఆ పబ్లిక్లోనే చెప్పాను, ఆవిడ నార్మల్ అయిపోద్ది, మెత్తబడిపోద్ది, ఆమె నార్మల్ అయిపోద్ది అని చెప్పాను. అన్నట్టు జరిగిందా ఏమైనా తేడా? ఏం తేడా లేదు అయ్య గారు, అన్నట్టుగా జరిగిపోయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ప్రభుని కనపరచాలి. చప్పట్లు కొట్టాలి, ప్రభుని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన ఈ బిడ్డ ఇక్కడికి రాకపోతే, ఆపరేషన్ కానీ పడిపోతే ఆమె లైఫ్ ఇక ఉండదండి, అయిపోయినట్టే లైఫ్. గ్యారంటీ లేదన్నారు అయ్యారు. ఆపరేషన్ చేస్తాం, సగం నాలుగు తీసేసిన గ్యారంటీ చెప్పగా సగం 4 తీసేస్తే మళ్ళీ గ్యారంటీ లేదంట. 4 తీయవలసిన అవసరం ఏంటండి? అందుకనే మన ప్రభు డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్. హల్లెలూయా. ఇప్పుడు మీ పేరేంటయ్యా? వెంకటేశ్వరరావు. అమ్మ పేరు కలవాతి. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? టీవీలో చూసే వచ్చాం అయ్య గారు. ఎవరో చెప్పలేదు, ఎవరు మాకేం చెప్పలే అయ్య గారు. దేవునికి మహిమ. ఎంత గొప్ప దేవుడు అండి. వీళ్ళకి ఎవరు పరిచయం కూడా లేదు. టీవీలో చూసినప్పుడు ఏమనిపించింది? ఎవరు చూసారు ఫస్ట్? మా కలవతి చూసి మామయ్య ఇట్లా వెళ్తాం మనం హైదరాబాద్. చెప్పు, నీకేమనిపించింది టీవీలో చూసినప్పుడు? హాస్పిటల్ నుంచి ఏడుస్తూ ఉన్నా సార్. టీవీ పెద్ద రచన టీవీలో వస్తుంది. అప్పుడు శాంసంగ్ గురించి మీరు హారకింత ఉంటే ఆమెను చూపిస్తారు. అప్పుడు నేను పని రోజు నన్ను అది చేసేప్పుడు అదే నేను 5 రోజులు బతికితే ఆపరేషన్ చేయొద్దు నాకు అని మా ఆయన తీసుకుని వచ్చినారు. నీకు ఇంటికాడ ఇదంతా నొప్పి వస్తుంది కదమ్మా, మొత్తం నొప్పి వస్తుంది కదా, ఇదంతా బాగా నొప్పి కాదు. చూడండి, ఇలా బాగా తిరుగు. ఇదిగో ఈ కొంచెం ఉంది అంతే, కొద్దిగా ఉంది అంతే, అంతే ఉంది అయ్య గారు. ఇది నిన్నటి తిన్నాన్న ఈ సైజులో ఉంది. ఇలా అదే ఏదో పెట్టుకుంటే నోట్లో పెద్దగా ఇంత అడల్పులో. ఏమో అవునా కదా? చేయొద్దండి, అవునా కదా? నార్మల్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. నొప్పి మూతి కూడా ఫ్రీ అయింది. మూతి కూడా వంకరుంది కదా? నిన్న అంతే ఉంది అయ్య గారు, మూతి కూడా వంకరుంది. అందుకే నేను ఈ టీవీలో వాక్యాలు చెప్పేది ఇందుకే. ఎవరైనా ఒకరు ఈ వాక్యము చూసినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు, ఇలాంటి బిడ్డలు ఇప్పుడు ఈమెకి ఆపరేషన్ 4 సగం కట్ చేసినా కూడా గ్యారంటీ లేదని చెప్తే 4వ స్టేజ్ బతకదు. 4వ స్టేజ్ అంట. ఇది బస్ స్టేషన్ లేక 4వ స్టేషన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతం. ఇప్పుడు నీకు ధైర్యం వచ్చేసిందా? ఇంకేమైనా ఉందా? కొంచెం ఈ కొంచెం కూడా ఎందుకు ఉందో నాకు తెలిసిలే. ఇదే చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. సార్ ఏంటి, సార్తో రాపించలేదా? లేకండి అక్కడ ఒకసారి నిలబడండి, లేవండి ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. సార్ మరి చాలా సంతోషం, మీరు ఎంత నీరసంగా ఉండి ఇక్కడికి వచ్చారు. మంచిగా మరి ఈ సార్ మన కుక్కటపల్లి జడ్పీ స్కూల్ ఉంది కదా, జడ్పీ స్కూల్ ఆయన హెడ్ మాస్టర్గా 10 years అక్కడే ఉన్నారు. 10 years అక్కడే. హల్లెలూయా. మేడం గారు, ఎంఆర్ఓ గారు, అది వాళ్ళ మిసెస్ నిర్మల మేడం గారు. ఆమె లాస్ట్ అది రాజేంద్ర నగర్లో రిటైర్డ్ అయిపోయాక నేను తెలిసాను. ఆ రిటైర్డ్ అయినందుకు నాది టీవీ చూశారు. అబ్బో ఇంత మంచి పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంచి కుటుంబం ఇది, వీళ్ళు మమ్మల్ని చాలా ఆదరించాలి అని ఆశ కలిగినటువంటి వారికి ఉన్నారు వాళ్ళు. మా అదృష్టం సార్ అది. బాబు నాకు ఇంట్లో వెళ్ళా కానీ 2 సంవత్సరాలు ఉన్నా మీ ఇంట్లో, కానీ ఒక 2 నెలలు ఉన్నాను దాంట్లో. ఒక 2 నెలలు అంటే వస్తాను వెళ్ళటం అన్నట్టు. ఓకే ఓకే, చాలా మంచోళ్ళు అండి, దేవుని స్తోత్రం. హెడ్ మాస్టర్ గారు అప్పుడు అన్ని ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను తెలవదు, రిటైర్డ్ అయిపోయాక అప్పుడు కూర్చుంటే అప్పుడు నేను తెలిసాను. ఏమో అట్లా చూశారు, ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి చాలా దేవుడు మేలులు చేశాడండి. ఆ మేడంకి అయితే ఈ చెప్పులో ఎముక పెరిగి ఎంత లోతండి మీది చెప్పు 1 inch అనుకుంటా. డాక్టర్ చెప్పాడు ఎముక నువ్వు కట్ చేయాలన్నాడు అండి. అవడాడో చెప్పింది అంట. ప్రార్థన చేశాను, నార్మల్ అయిపోయింది. చెప్పలేకొట్టండి. ఇక 1 2 కరోనాలు గిరోనాలు అన్నీ వేస్తున్నామోలో. వాళ్ళ అమ్మగారికి 3 సార్లు ప్రార్థన చేసినట్టు. ఫస్ట్ టైపింగ్ చేసినప్పుడు ఎంత లావు కాలు మా మదర్ది, నన్ను ఇంట్లోకి రమ్మంటే వెళ్ళాను. నార్మల్ కాల్ అయిపోయింది. ఆవిడ అంటది, అయ్యా నీకోసం నేను ప్రార్థన రోజు చేస్తున్నానని చెప్పింది. మళ్ళీ 2వసారి అర్థమైపోయింది. ఆమెకున్న బంగారం అంతా తీసి అమ్మగారికి ఇచ్చేశారు. ఇక నేను
సెలవు తీసుకున్నానని. అప్పుడు ఇలా చుట్టాలు అందరూ ఆ ఇంట్లో ఉన్నారు. మేడం గారు అన్నారు కరోనా టైంలో, అయ్యా అమ్మగారు నాకు ఇచ్చేశారు మొత్తం అని చెప్పారు. నేను బతికిచ్చేస్తాను వెళ్ళాను, ప్రార్థన చేయగానే లేచి అంటున్నారు, చప్పట్లు కొట్టాను. మూడోసారి పెద్ద ప్రాబ్లం అయింది, యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. తర్వాత ఆమె బాధ నేను చూడలేక వీళ్ళు ఆపరేషన్ చేయించారు వద్దంటే, ఎందుకంటే ఆ బాధలో పడుకుని లేవలేని పరిస్థితి. ఇంకా నేను ప్రార్థన చేయలేదు, చనిపోయారు. తర్వాత మమ్మీ చనిపోయారని ఫోన్ వచ్చింది, చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమె ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ మీ అమ్మగారు 80 సంవత్సరాలు. బైబిల్లో చెప్పాను, నేను అప్పుడే చెప్పాను, అమ్మ ఇక ఆత్మాలు ప్రార్థన చేయను, ఇప్పటికే 3 ప్రార్థనలు అయితే 3 సార్లు బ్రతికిచ్చాను కాబట్టి ఇక బైబిల్ ప్రకారంగా 70 అదిగా అనుకుంటే అంతవరకు అయిపోయింది. ఇంకా అంతే, మీ అమ్మగారు సెలవు తీసుకుంటారు. ఆమెను మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఇంకా స్క్రూలు వేసి అయ్యేసి ఇబ్బందులు పెట్టద్దు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఆవిడ చాలా ప్రార్థన చేస్తారండి, ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది. చప్పులు కొట్టాను గట్టిగా. ఆమె మరి ఈ కుటుంబం ఈ సార్కి మరి కొంచెం బాగోలేదని మనం చెప్పారు. ఏమో ఎక్కుళ్ళు వస్తున్నాయి కదా మీకు? అవి తక్కువైనాయి సార్, కొంచెం కాళ్ళ నొప్పులే. అంతేనా? తగ్గిపోతాయి కూడా. చప్పులు కొట్టాను గట్టిగా. ఆమె వీళ్ళ బంధువులు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళ రక్త సంబంధాలు ఎంతోమంది ఇక్కడికి వచ్చి విడుదల పొందారు యేసయ్య నామములో. ఆమె మీ అందరినీ ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. ఉయ్యూరు నుంచి వచ్చారండి శ్రీలత. ముఖం నరం లాగి పక్షవాతాలు అయ్యో వచ్చింది. రామ్మా, మాట సరిగా రావటం లేదు, తగ్గిపోద్దమ్మా. లేదు, మూతి ప్రక్కకు అయ్యింది. రా రా, మూతి పక్కకి అయిపోయిందండి, ఇప్పుడే తగ్గిపోతుంది చూడండి. కన్ను కొట్టుకుంటుంది, మోకాలు నొప్పులు, నిలబడలే నొప్పి, భుజం నొప్పి, బీపీ, థైరాయిడ్, కిడ్నీలో రాళ్ళు, గుండెల్లో దాడా. ఏంటి ఇన్ని జబ్బులు ఏంటి? అవునండి, 7 నెలలు అయిందండి ఇలా. ఆయన ఎవరు? ఆయనేనా? పక్కన వచ్చా బ్రదర్. శ్రీలత, వెంకటేశ్వరరావు ఇద్దరునా? ఇప్పుడు శ్రీలత ముఖం నరం లాగి పక్షవాతం, మూతి వంకరికి వచ్చిందా? ఎన్నాళ్ళ బట్టి వచ్చిందమ్మా అట్లా? 7 నెలలు అయింది. ఏం మాట్లాడుకో, అలాగే ఉండు. మూతి కొద్దిగా రైట్కి లాగుతుంది, కొంచెం లాగుతుంది, తగ్గిపోద్ది, ఇప్పుడే తగ్గిపోద్ది. యేసయ్య నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఇప్పుడు ఇట్లా నోరు తెరువమ్మా, చూస్తాడు మీ ఆయన. ఎటు ఉందో చూడు, ఇప్పుడు చూడు, ఉందా పోయిందా, ఎట్లా ఉందో చెప్పు. తెరు, ఎటు ఉంది? ఇంకా లైట్ రైట్. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇటు తిరిగింది. ఇందాక ఆవిడకి అటు ఉంది, నేను అదే చూశాను, రైట్ సైడ్కి ఉంది ఇందాక. ఇప్పుడు కొంచెం ఇటు కనపడుతుంది. పట్టుకోండి ఆవిడ, లైట్ తీసే నన్ను చూడు. ఇలాగ కన్ను ఏది కొట్టుకుంటుంది? ఏ కన్ను కొట్టుకుంటుంది? ఇప్పుడు కొట్టుకుంటుందా? ఆగిపోయిందా? అస్తమాలు ఇళ్ళలో కొడుతుందా? ఓకే, నీకు నేను చదువుతాను విను. ముఖం నరం లాగి వచ్చినట్టు మాట సరిగా రావడం లేదు. ఇప్పుడు యేసయ్యను
మాట స్పష్టమవుతుందా? మైక్ లో మాట్లాడండి. ఓకే సార్, స్వస్థత బాగా వస్తుంది. ఏం పని చేస్తారు? ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాం. కంపెనీలోనా? కంపెనీ. మీకు ఎందుకు దడ వచ్చేస్తుంది? పడుకో మూతి పక్క నోరు బాగా 4 బయటిది. ఓకేనా? ఓకేనా? చప్పట్లు కొట్టండి, వచ్చేస్తుంది ఇక్కడ. చప్పలు. పిల్లలు ఎంతమంది చెప్పు? 2. ఏం పని చేస్తావు? మిషన్ కుడతావా ఏంటి? కుట్టనండి, కంపెనీలోకి వెళ్తాను. నువ్వు కూడానా? ఇలా వచ్చిందని వద్దన్నారు. ఇప్పుడు నుంచి వెళ్ళిపో, రేపు నుంచి ఏం కాదు. చప్పట్లు కొట్టాను గట్టిగా. అది ఇంకొందా నీ బ్యాలెన్స్ ఉంది మొత్తం చెప్తా నాకు. మూతి పక్కకు కన్ను కొట్టుకుంటుంది, తగ్గిపోయింది. మోకాళ్ళు నొప్పులు ఉన్నాయా చూడమ్మా? ఇలా ఉందా? ఇప్పుడు ఉందా తల్లి? ఇప్పుడు ఇకపోతే ఇక్కడ ఉన్న లిస్ట్ ప్రకారంగా నువ్వు కంగారు పడుకో. లిస్ట్ చదువుతున్నావు కదా, కంగారు ఏంది ఇలా కంగారు పడుతుంది? కొట్టుకుంది ఆమెకి. మూతి ప్రక్క అయ్యింది, కన్ను కొట్టుకుంటుంది, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, మెడ నరాలు నొప్పి, భుజం నొప్పి, భుజం వాపు ఉందా? చూడమ్మా, శ్రీలత భుజం నొప్పి ఉందా చూసుకో. గడ్డలాగా ఉందండి. గడ్డలాగా ఉందా? అది పెద్దగానే ఉంది, చిన్నగా అండి అంటే బొక్క జరిగిందండి. అది మనం సెట్ చేసేద్దాం. నొప్పి వస్తుంది. 2 సంవత్సరాలు అయిందండి ఇది. ఇదా? మరి మీ ఆయన ఏమంటాడు? అలా కంపెనీలో బరువు మస్తుంటే వచ్చి పట్టుకుందండి. అమ్మా తల్లి, పైకి లేపలేదు. మంచి చేస్తా. కొంచెం ఆగు శ్రీలత, ఆగు. కొట్టుకుంటుంది, మోకాలు నొప్పులు, మెడ నరాలు నొప్పి, భుజం వాపు, బీపీ, థైరాయిడ్ కూడా ఉందా? కిడ్నీలు రాళ్ళు, గుండెల్లో దాడ ఉందండి. గుండెలో దాడ కాదు, ఇక్కడ వస్తుంది నీకు ఒక రకంగా, ఇక్కడికి వచ్చి అది ఇక్కడ వస్తుంది. గుండె కాదు, గుండె అంటే ఇక్కడ. ఇది ఏమైతుందంటే ఫిల్ అయిపోతుంది, ఆవిడకి నిండిపోయినట్టుగా అవుతుంది. అవునా కాదా? ఇది ఫిల్ అయిపోతుంది, అది ఉబ్బుతుంది అన్నట్టు. ఉబ్బేసరికి ఆ మైండ్ పోతుంది, మొత్తం మైండ్ పోయినట్టుగా చేస్తుంది. టెన్షన్ కంగారు పడుతుంది. అదే టెన్షన్ అయిపోతుంది ఇది. ఓకే ఒక్క నిమిషం. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే టాయిలెట్ వస్తుందా రావట్లేదా? వెళ్తానండి. మరి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఎవరు చెప్పారు? చెక్ చేసుకుంటే రాళ్ళు ఉన్నాయి అన్నారండి, చిన్న చిన్న. అలా చెప్పారా? గర్భ సంచి కూడా తీసేసారండి. ఓ తల్లి, అప్పుడు నేను తెలవదు అనుకుంటా మీకు బ్రదర్. ఓకే, తెలియదండి, తెలిస్తే మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. ఓకే చప్పట్లు కొట్టండి. తర్వాత నీకు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. వీడికి నిద్ర పట్టదు. ఒక్క నిమిషం ఆగ, దూరం. హల్లెలూయా. ఈమెకి 2 రెక్కల సందులో నొప్పి ఉంది, అక్కడ వాపు వస్తుంది. తెలుసా నీకు ఆ విషయం? అది వాపు వచ్చి గుంజేస్తుంది ఆవిడకి. నీకు అసలు తెలియదు కదా? మూతి మంచిగా వచ్చేసిందా బ్రదర్? వచ్చేసిందా? ఎక్కువ చేయలేకపోతున్నానండి. నవ్వుతుంది కదా, మంచిగా నవ్వుతుందా? సెట్ అయిపోయిందా? ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈమెకి నడుములో వాపు వచ్చినప్పుడు ఈమెకి కోపం కూడా బాగా వస్తుంది. అవునండి, టీవీ సౌండ్ కూడా వినలేనండి. కోపం బాగా మిమ్మల్ని బాగా చెయ్యి బాగా ఎన్నాళ్ళు పెట్టున్నది. 2 సంవత్సరాలు అయిందండి. చెయ్యి ఎత్తలేవు కదా పాప. ఇప్పుడు చూసుకోమ్మా, చప్పట్లు కొట్టండి. ఫోటో చూసుకో. ఓకేనా? నేను నోరు చూపించాలి అందరికీ. నోరు చూపించు. ఓకేనా? అందరూ అనండి ఓకేనా? చెయ్యెత్తిట్టు అనండి అమ్మా. ఓట్లు వేసి వేసేస్తారు. అది దేవుడి కృప అండి. నిజంగా బైబిల్లో ఉంటుంది, శక్తి చేత కానిది, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా చేస్తాను ప్రభు చెప్పాడు. ఈ పక్షవాతంతో అని ఎవరు చెప్తున్నారు? ఎంతకాలంగా? 8 నెలలు అయిందండి. మాట కూడా నెత్తి ఉంది కదా, ఇప్పుడు పోయింది చూసారా? అయితే మీకు ఇంకా పూర్తిగా ఉంది విడుదల. ఈ నరాలన్నీ పట్టేస్తాయి, ఇట్లా బాగా పట్టేసి అడుగు తీసి అడిగేయాలంటే వేయలేవు. ఇప్పుడు ఉరుకు గంతలే చప్పట్లు కొట్టండి. చూడండి, మీ ఆవిడని కామెంట్ చేయి. నిజమా ఏంటి అబద్ధమా? ఏ హాస్పిటల్ చూపించారు? ఈఎస్ఐ హాస్పిటల్. ఎక్కడ? పటాన్చెరు. ఎర్రగడ్డ పేరు మార్చేస్తున్నాడు ఈయన. ఏంటి ఇటు తిరుగు. అరే వెళ్ళిపోతుంది మనిషి. నడుము నొప్పి తగ్గిపోయిందా? తగ్గిందండి. కాలు నొప్పి కూడా తగ్గిందండి. మోకాలు బాధ, ఈ నడుము బాధ ఎట్లా అంటావు అనుకుంటా. ఎలా నడుస్తున్నావు? మామూలుగా అయితే ఎలా నడుస్తావు? మొత్తానికా? పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఈయన మంచిగా చేస్తాడు డ్యూటీ. ఏం పేరు? ఆయన పేరేంటి? వెంకటేశ్వరరావు గారు. లలిత. ప్రభు అన్నం రాదండి, తెలియదు కరెక్ట్ గా. నీకు ఇప్పుడు అను ప్రభు అని? ప్రభు అది చెప్పండి. ఆమేన్. థైరాయిడ్ ఉందండి, గొంతు అన్ని తగ్గిపోతాయి మీకు. ఇప్పుడు హాస్పిటల్ మనకి ఏంటి తేడా?
హాస్పిటల్ దేవుడు గొప్పవాడండి. మీరు చాలా మందికి స్వస్థత చేస్తారండి. ఆ ధైర్యంతో వచ్చాము టీవీలో చూసి. ధైర్యం ఉందా? ఫస్ట్ డే తెలిసినట్టు మీరు అలా మీ ఆయన ఎంత అన్నదమ్ములు? వాళ్ళు ఎంతమంది? ఇద్దరండి. అలా ఈయన వెంకటేశ్వరరావు పెద్దోడా? ఇంటికి పెద్దోడు కదా. ఓకే. మీరెంతమంది? నేను ఒక్కదాని, అమ్మకి అన్నయ్య నేను. ఓకే. 2 రెక్కల సందులో మాత్రం గుంజుడికి నీకు తెలవట్లేదు కానీ నొప్పి వస్తుందండి. మామూలు కథ కాదు అది. గుంజేస్తాయండి గుద్దినట్టు. నీకు ఎవరి మాట నువ్వు వినలేవు, పడిపోయి ఉంటే అట్లే ఉండిపోతావు. ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియదు. అది కొట్టుకుని మంచం మీద ఎప్పుడు. దానికి తోడు ఇదోటి స్టార్ట్ అవుతుంది. గ్యాస్ అనుకుంటున్నానండి. గ్యాస్ కాదు అది, గ్యాస్ కాదు. మంట వచ్చేస్తుందండి పొట్టలో. గ్యాస్ కాదు అది. ఇక్కడ నొప్పి ఉంది ఏంటి? ఇక్కడ ఇదేనండి తగ్గిందండి. ఇక్కడ ఈ ప్రాంతంలో కనపడుతుంది. నిజమేనా? ఓకే. ఈ పక్షవాతం వచ్చి ఎంతకాలమైంది నీకు? అలా చెప్పారు. ఎంతకాలం? 7 నెలలు. ఇంకా మందులు ఇస్తున్నారు కానీ వాడుతుంటే మందులు వద్దు తల్లి. ఆపేసానండి. జుట్టు అంతా ఊడిపోయిందండి మందులు వాడి వద్దు. ఇక నా పని అయిపోయింది అనుకున్నావు తెలుసా? లలిత భయపడిపోయాను. శ్రీలత బాగా భయపడిపోయానండి. అసలు స్టార్టింగ్ లో బాగా పక్క తిరిగిపోయిందండి. ఓకే. ఇంకా మీకు మేము ఆయిల్ ఇస్తాము. మొత్తం పేగులు, కిడ్నీలు, గుండె, కళ్ళు, బ్రెయిన్, పళ్ళు, ముక్కు, చెవులు కూడా రిఫ్రెష్ అయిపోతాయి. అర్థమైందా? అది మొత్తం అసలు ఏం పని కూడా చేసుకోలేకపోతున్నాడు. ఎప్పుడు నిద్ర. చేతులలో పిసుకో బలం వచ్చిందా లేదా? అలాగే అనుకోలేవు నువ్వు తెలుసా? ఎన్ని నొప్పులు వస్తాయి, ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ తగ్గందే. ప్రపంచం అంతా మీరు తిరిగి వచ్చాక ఇక్కడికి వస్తే 1 నిమిషంలో క్లోజ్ అయిపోద్ది. ఇది నిజమేనా? చాలా రోగాలు క్యాన్సర్లే పోతున్నాయండి. బాలేదా? పోయిందండి. నాకు అనవసరంగా గర్భసంచి పోగొట్టుకున్నానండి మీ దగ్గర. అసలు గర్భసంచి తీసుకోక నా దగ్గరికి రండి. గర్భసంచి తీసుకోవద్దు ఎవరు లేడీస్. మరోసారి చెప్తాను, మీ కూతురు అవ్వచ్చు, మీ భార్యలు అవ్వచ్చు, మీ పిల్లలు మీరు కోడలు ఎవరైనా కానీ ఇక్కడికి రండి. సెకండ్స్లో ఓవర్ బ్లీడింగ్ కూడా హాస్పిటల్లో కాకపోతే ఇక్కడ సెకండ్స్లో క్లోజ్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోతారు అంతే. అన్నం తిన్నోళ్ళు అన్నం తిని వెళ్తారు ఇక్కడ అంతే. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించి మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, ఇచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, ఇచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి. చేతులు పైకెత్తి ఆమేన్. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా మరొక ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా.
సంపూర్ణుడ చప్పట్లతో ప్రభుని కనపడదామా? కృపతో రక్షించితివి స్తోత్రం. మరోసారి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. ఆమేన్. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. చేతులు పైకెత్తి ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరము పరిశుద్ధాత్మను మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుజాత వెనుకొండ పల్నాడు నుంచి వచ్చారు. అమ్మా నడుము వెన్నుపోస గుండెలు ఉందా సుజాత? ఏమైంది నీకు? నడు వెన్నుపోస గోడలు మోకాళ్ళు నొప్పులమ్మా. గ్యాస్ వస్తుంది. 20 సంవత్సరాలు బాధ. 20 సంవత్సరాలు. తలలో గడ్డ, ఫైల్స్, గ్యాస్, బరువు తగ్గాలి. ఇదేనా? దగ్గర చూడు, నన్ను చూడు అమ్మా, నన్ను చూడు. దేవుని ఆత్మ ద్వారా నీకు విడుదల. నే చేతులు ఏమి లేదు. ఆయన ఆత్మ కాబట్టి రూపడాలి. ఆత్మ నీ అక్క. ఓకే ఓకే అమ్మా. ఆమేన్, హల్లెలూయా. సుజాత మీ ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎందుకు చనిపోయారు? మామూలుగా ఇట్లా కంప కొడుతుంటే కంపమ్మటే గోడ ఉంది ఒక పిల్లర్ లాగా. అది అన్నాల నుంచే ఉంది. అది ఊలిపోయి దిమ్మె గుండెలు. నీకు ఇది బరువు ఉంటుంది తెలుసా బాగా? ఇప్పుడు ఉందా? కొంచెం తగ్గి. ఒకసారి ఇటువంటి వాటర్ అక్కడే తల్లి, అక్కడే ఉండమ్మా. ఇదిగో నీళ్ళు ఇస్తాము. ఇట్లా కొట్టుకో, చేతులు చాపు. దగ్గర నీళ్ళు తీసుకో. నీళ్ళు నేను ఇస్తున్నాను. నీళ్ళు తీసుకో. ఛాతి మీద కొట్టుకో. చాలు అగు. అమ్మే ఫిల్ ద హోలీ స్పిరిట్. అసలు నీకు ఏమేమి బాధలతో ఇక్కడికి ఏమేమి బాధలు ఉన్నాయి? దాంట్లో రాసావుగా ఏమేమి బాధలు ఉన్నాయి? మామూలుగా డిస్కిల్ ప్రాబ్లమ్స్ అయ్యారు. ఇప్పుడు ఇది నొప్పి ఉంటుంది కదా, ఇప్పుడు ఉందా? నొప్పులు, లేగవలేను, కూర్చోలేను. ఇప్పుడు కూర్చొని లేచి పడుతున్నావు కదా, పని కూడా చేయలేను. ఇంట్లోనే ఉంటా. నీకు బాగా బరువు ఉంది. ఛాతి బరువు ఉంది, నడుము బరువు ఉంది, మనిషి మొత్తం బరువు ఉన్నావు. ఇప్పుడు ఉన్నావా? చేతులు అటు ఇటు పెట్టి నడు. ఇక్కడ నడు. చేతులు పెట్టు. చేతులు పైకి ఎత్తమ్మా సుజాత. రా రా ఇటు రా రా. ఇది పట్టుకోండి. మెన్నని చూడు. రా రా. ఇంకా బరువు తీసేస్తాను చూసుకో. పూర్తిగా తీసేస్తాను చూసుకో. ఆమేన్. యేసు నామములో ఆమేన్. ఒంగమ్మ ఇట్లా ఒంగో తల్లి. ఒంగో 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 ఒంగో. ఆమేన్, హల్లెలూయా. అమ్మ లేకు తల్లి, లేకు. ఆమేన్. యథార్థంగా చెప్పే. ఏదైనా మంచి జరిగిందా అదే చెప్పు. చెప్పు. ఇప్పుడు చెప్పు. ఎన్నాళ్ళుగా బాధపడుతున్నావు ఈ విషయంలో? 18 సంవత్సరాలైంది. 18 నడుము నొప్పి వచ్చి. కానీ నేను పని చేయటం వల్ల, పొలం పని చేయటం వల్ల ఎక్కువైంది. ఎక్కువ డిస్కీలు అవి కూడా గ్యాప్ వచ్చినాయి. గ్యాప్ వచ్చి నడవలేని పరిస్థితి. గోడలు పట్టుకొని తిరిగేదాన్ని. అట్ట చూపించుకుంటా చాలా డబ్బులు పెట్టినాము. చాలా. అమ్మా ఇప్పుడు నువ్వు హ్యాపీయా? పర్వాలేదా? ఒంగో. అలా వంగగలవు అసలు? కింద కూర్చొని లెగుతున్నావు కదా ఇప్పుడు. కూర్చొని బట్టలు పిండుకున్నా, ఏ పని చేసుకున్నా కూర్చొని. హాస్పిటల్లో తిరుగుతున్నావా? అయిపోయింది. ఇంకా ఇసుక ఆసారిపోయా. తిరిగావా హాస్పిటల్లో? ఫోన్ ఏమైనా చేసావా మాకు? ఎప్పుడు చేయలేదా? చూస్తావా టీవీలో? ఏం అనిపిస్తుంది టీవీలో చూసినప్పుడు?
ఇక్కడికి రావాలని అనిపించింది. అంటే చావకుల్ని ఇది కూడా మేము చాలా మందిని చూసినాం. చావకుల్ని ఎవరిని వంచన చేయకూడదు. దేవుడు ఏంటంటే ఎవరికి ఇచ్చే తలంతో వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇచ్చే వరం వాళ్ళకి ఇస్తాడు. తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. మీకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ దగ్గర స్వస్థత వస్తుందని మీ దగ్గరకు రావాలనుకున్నాం, వచ్చినాం. ఏ ఊరు అన్నారు మీరు? వినుకోండి. ఇక్కడ ఫోన్ ఎప్పుడు చేయలేదా? నాకు ఫోన్ తెలియదు, చేయటం రాదు. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా తల్లి? అబ్బాయి అమ్మాయి ఉన్నారమ్మా? పెద్దోళ్ళేనా? ఓకే. 19వ సంవత్సరం, అమ్మాయి నీ బాడీ మొత్తం రిలీఫ్ అయిపోయింది, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా చెప్పు? తేలికగానే ఉంది. తేలిక అయిపోయింది కదా. ఇక్కడ నీకు పట్టేసినట్టు ఉంటుంది, ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది కదా, అది వెళ్ళిపోయింది చూసావా? గుండు కూడా దడ వస్తుంది కదా నీకు. నోటితో మాట్లాడు. వచ్చింది. ఎన్నిసార్లు చూసావు నన్ను? విజయవాడ ఒకసారి వచ్చావా? 2 సార్లు వచ్చాను. విజయవాడ నాతో మాట్లాడలే, కలవలే. ప్రార్థన చేశారు. ఒకసారేమో మేము ఇడిగా పక్కింటి ఆంటీని తీసుకొని వచ్చినాం. మేము లేట్ అవుతుంది, ఆడవాళ్ళం కదా, బస్సులో ఉండమని చెప్పి వెళ్ళిపోయినాం మేము. నీకు చెమటలు పడుతుందా, కారుతుందా? ఇప్పుడు ఇది చెమటేనా? ఓకే. రెండోసారి మా తమ్ముడిని మా అమ్మని తీసుకొని వచ్చి ఇక ఇక్కడికి వెళ్తే మంచిగా అవుతారని. అమ్మ మీద కూడా ఎఫెక్ట్ ఉంది తెలుసా నీకు ఆ విషయం? ఫుల్ ఎఫెక్ట్ ఉంది అమ్మ మీద, తమ్ముడి మీద ఉంది. ఈయన విశ్వాసుడే, మంచిగా విశ్వాసుడే, కానీ పాపం తేడా పడింది. అసలు హుషారు అనేది ఉండదు, ఎప్పుడు నీరసంగా. నేను చూసుకుంటాలేమ్మా. వినుకుంటాను మీది. ఓకే, హ్యాపీ కదా నువ్వు? రైట్, చప్పలు కొట్టండి గట్టిగా. సురేఖ గారు ఇటండి. ఆమేన్, హల్లెలూయా. క్రియలు 3 నుండి బాధపడుతున్నారా? ఆమేన్. చప్పులు కొట్టండి అమ్మ, చప్పులు కొట్టండి. ఆవిడకివ్వండి. ఏంటి మీ అమ్మాయి సమస్య? మా అమ్మాయి సమస్య బాగా నోట్లోనే వదులుకొని తిట్టుకోవడం, భర్త రాలే సార్. ఉన్నాడా? ఉన్నాడు. నేనే మాట్లాడతాను. ఎవరితోటి? నేనే చెప్తాను నా ప్రాబ్లం ఏంటి. చెప్పు. నెల ముంచి పాస్టర్ గారు నాకు వాయిస్, దేవుని వాయిస్ మాది మాకు ఒకటి వినబడుతుంది. ఓ మనిషి ఈవిడేనా? మిషన్ కొడతావు కదా. దైవజనరాల వాయిస్ ఒకటి వినబడుతుంది, అపవాది వాయిస్ ఒకటి వినబడుతుంది. చాలా నెల రోజుల నుంచి చాలా విపరీతంగా బాధపడుతున్నాను. ఈ మధ్యనైతే మరీ అసహ్యమైన మాటలు, గలీజ్గా అంత ఎంత బాధ తట్టుకోలేకనున్నా. నెల లోపలనే నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే చెరువు దగ్గరికి కూడా వెళ్ళాను చనిపోవడానికి, చూడండి, కానీ చేయలేదు. ధైర్యంగా చెప్పాలనుకున్నాను. నేను అన్యురాల్ని, దేవుని గురించి నాకు ఇన్ని రోజులు తెలీదు. 1 సంవత్సరం నుంచి నేను చాలా ఇంట్రెస్ట్గా దేవుణ్ణి నమ్మి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా పిల్లల్ని, నా భర్తను కూడా దేవునిలోకి రప్పించి మనమంతా మారు మనసు పొందుకోవాలని చాలా ప్రయత్నించాను. ఇలానే గలిబిలి చేశాను ఒక ఆత్మ. మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మడమే బంద్ చేశాను. నేను భరించలేక నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా బేసేసేయని కూడా చెప్పేశాను. మీకు పాస్టర్ ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఆ మగ వాయిస్ చాలా విపరీతంగా బాధపట్టేది. ఆ వాయిస్ వెళ్ళిపోయింది నైట్, కానీ ఆడ వాయిస్ వచ్చింది. ఆడ వాయిస్ చాలా ఎంత అసహ్యం అంటే మా పిల్లలతో కూడా నాకు అంత ఘోరంగా నాకు నేను భరించలేకపోయిన. నెల రోజులనే ఎన్నో సంవత్సరాలుగా భరించినట్టున్నది. నా పరిస్థితి కూడా నేను 1 రూపాయి కూడా పెట్టుకొని నేను స్వస్థతలు చేసుకోలేని పరిస్థితి నాది. నేను పని చేస్తేనే ఇంట్లో తినేగలిగా ఉండేటట్టు ఉండే పరిస్థితి నాది. కానీ నేను అసలు ఈ నెల పనే చేయలేదు. మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు చాలా బాధపడ్డాను కూడా నేను. దేవా, నాకు ఎందుకు దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు, మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతే. ఒకసారి కూర్చొని కూడా పిన్నిస్ తీసుకొని ఇలా కూడా అనేద్దామని ప్రయత్నం చేశాను, కానీ చేయలేకపోయాను. మళ్ళీ ఇంకొక మాట కూడా ఏమంటదంటే, పిరికి దానివి కావలి నుంచి వచ్చారండి, రొమ్ము క్యాన్సర్ అంట, గడ్డ ఉంది. ఎవరో తల్లి నాగమణి, వదిలేసి వెళ్ళిపో, బట్టలు తీసుకొని వెళ్ళిపో, బట్టల్లో తేమో తెలిపో. నువ్వు ఇక్కడ కూర్చున్నాడు, ఏడుస్తున్నారు చూడండి. తండ్రి తల్లి ఒకదే కూతురమ్మా మీకు. చూడండి ఎంత ఏడుస్తుంది. ఏ డాక్టర్లు దీనికి బాగు చేసేది ఉందా? వాయిస్లు వినపడతాయి. ఆ వాయిస్లు ఇప్పుడు ఎలా ఆపుతుంది? ఫోన్లో ప్రార్థన చేసుకో, ఒక మగ వాయిస్ ఆగిందంట, ఇప్పుడు ఇంకా లేడీస్ వాయిస్ వస్తుంది. అది కూడా చనిపో, ఇట వెళ్ళిపో, లేదంటే అంటే సెక్సువల్గా
చెడ్డగా వ్యవహారం, మాటలు అవి వినకూడదు, చెప్పకూడదు అలాంటివి అంట. ఆమె చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. మా పిల్లల మొహం కూడా చూడలేకపోతుంది. అదే ఆ విధంగా చెడ్డుగా ఉంటే ఆవిడకి వేరే ఆలోచన లేగా చేస్తుంటే ఎలా చూస్తారు చెప్పండి, ఎంత నరకం అది. మా అబ్బాయి పుట్టినరోజు ఉన్నా కూడా హ్యాపీ బర్త్డే చెప్పలేకపోయాను అసలు. అంటే ఇదే కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయం కూడా అలా ఊహల్లోనికి తీసుకెళ్ళి ఆమెని డిస్టర్బ్ చేయటం అన్నట్టు. అసహాయమైన జీవితం, నీది ఎందుకు చచ్చిపో అన్నట్టుగా. ఇటురా తల్లి, ఆమె మిషన్ కుట్టుకుంటుందండి. టీవీలో చూసారా మీరు నన్ను? మా పాస్టర్ చెప్పినాడు. ఏమని చెప్పారు? కడపలో ఆయన ప్రభాకర్ పాస్టరు, మన్నా చర్చి ఆయన, అమ్మా ఈ పాపకి ఇట్లా ఉంది కదా, రోజు చేస్తాను కూడా పోతలేదు కదా, అక్కడ నేను చూశాను, నాకు ఆయన తెలుసు పాస్టర్ గారు, నువ్వైతే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను చెయ్యి అన్నాడు. ఆ ఫోన్ నెంబర్ కలవకపోతే నేను మళ్ళీ ఏం చేసిన, వేరే ఫోన్ నెంబర్ యూట్యూబ్లో నుంచి చూసి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.